చూస్తుంటే రేపటి ఎపిసోడ్లో మహాలక్ష్మి తనకి చక్రి మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టేటట్టే ఉందండి. అసలు ఏం జరిగింది తెలియాలంటే పూర్తి వీడియో చూడండి. అలాగే మా వీడియోకి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే ఒక హైప్ ఇవ్వండి, హెల్ప్ అవుతుంది. ఇక ఎపిసోడ్ మొదలవుతూనే నారాయణ పాటలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడికి మ్యారేజ్ బ్రోకర్ వస్తాడు. రాగానే ఏంటి నువ్వా అంటే నేనేనండి, ఏంటి ఇలా వచ్చావు అనగానే ఒక మంచి సంబంధం చూశాను, అది మాధవకి చెప్పడానికి వచ్చాను అంటే ఏం సంబంధం, ఇంతకు ముందులానే అన్ని పాడు సంబంధాలే తీసుకొచ్చావా అంటే అయ్యో లేదండి ఈసారి సంబంధం అని చెప్పబోతుంటే మాధవ ఇతని వాయిస్ విని ఉరుక్కుంటూ బయటకు వచ్చి తనని మాట్లాడనివ్వకుండా ఆపేస్తాడు. మీరు రండి లోపలికి రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందామని కంగారుగా బిహేవ్ చేస్తూ అతన్ని లోపలి తీసుకెళ్తాడు. కానీ నారాయణకి అప్పుడే డౌట్ మొదలవుతుంది. ఏంటి మాధవ నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా ఏంటి అని అనుమానిస్తాడు. ఇక లోపలికి వెళ్ళాక ఈ సంబంధం గురించి నేను ఇంట్లో ఏం చెప్పలేదండి, మీరు కూడా చెప్పొద్దు అనగానే ఎందుకయ్యా అలా చేస్తున్నావు, చెప్పి వాళ్ళందరూ ఒప్పుకున్నాక చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అంటే ఇంకా ముందుకు వెళ్ళలేదు కదండి, ముందుకు వెళ్ళి అంతా నచ్చితే వాళ్ళకి చెప్దాం, ఇప్పుడే చెప్పి వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకు అనగానే సరే అయ్యా నీ ఇష్టం అని ఆయన అంటూ ఉంటాడు. ఇలా దాచిపెట్టకుండా మంచి నిర్ణయం తమ్ముళ్ళని అడిగి తీసుకోండి అని చెప్పే విషయం మహాలక్ష్మి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి వినేస్తుంది. అది విని ఏంటి ఏ నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు అనగానే ఇంకా మాధవ కంగారు పడిపోతాడు. ఏం చేయాలో అర్థం కాక ఇంకా కవర్ చేయడానికి అమ్మ అదే మనం పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నాం కదా, అదే ఆయనకు చెప్తున్నాను, ఇలాంటి సంబంధం చూడండి అనే విషయాలు చెప్తున్నాను అనగానే ఓ అదా అని చెప్పి తను కూడా నేను ఫ్రెష్ అయ్యి వస్తానని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మాధవ ఏమో ఇతనికి చెప్తారు, నేను తర్వాత మాట్లాడతాను, నేను ఆ అమ్మాయిని ఎక్కడైనా బయట కలుస్తాను అంటే సరే బాబు అని చెప్పి ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకొక వైపేమో శైలు ఆ అమ్మాయి కేశవ నెంబర్ అడిగిందనే కోపంలో కన్నాని పట్టుకొని ఈవినింగ్ బస్ స్టాప్లో ఉంటుందని కోపంగా కన్నాని తీసుకొని బస్ స్టాప్కి వెళ్తుంది. ఏరికన్నా వాళ్ళు ఎక్కడ చూపించు అంటే వాళ్ళు ఇంకా రాలేదు అనగానే వస్తుంది కదా అంటే తప్పకుండా వస్తుంది అని కన్నా ఏమో చిరాగ్గా ఉంటాడు. తనేమో ఇంకా ఎంత కొవ్వు ఉంటే కేశవ నెంబర్ అడుగుతున్నామే, నిజంగానే కేశవ నెంబర్ కావాలని పేరు చెప్పి మరీ అడిగిందా అనగానే ఇంకా కన్నా చెప్తాడు అలా కాదు అన్నయ్య నెంబర్ కావాలని అడిగింది అని చెప్పగానే ఇక శైలు తిట్టుకుంటూ ఉంటుంది. అన్నయ్య నెంబర్ కావాలా, అన్నయ్య నెంబరు నేను ఇస్తాను ఈరోజు అన్నయ్య నెంబర్ అనుకుంటూ కోపంగా ఉంటుంది. చూడడానికి బాగున్నాడు కదా అందుకే ఆమె లైన్ వేస్తుంది అంటుంటే శైలు అదిగో వాళ్ళు వస్తున్నారు చూడండి అని చెప్పి వాళ్ళని చూపిస్తాడు. శైలు వాళ్ళని చూసి ఏంట్రా అందంగా ఉన్నారు అంటే అవును అందంగానే ఉంది, అందుకే నాకు కోపంగా ఉంది అని కన్నా అంటుంటే అందంగా ఉంటే ఆమె కేశవ అని చూస్తుందా, వేరే ఎవరు దొరకలేదా ఆమెకి ఏంటి అని అంటుంటాడు. అప్పుడే అక్కడి కేశవ వచ్చి రే ఎక్కడరా శైలు అంటే అదిగో ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళింది అంటే తనెందుకురా ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళింది అంటే మాట్లాడితే మాట్లాడి నువ్వు లోపలికి వెళ్ళొద్దు అంటుంటే రే ఊరుకోరా ఏదైనా గొడవ అవుతుంది, తను అసలే ఊరుకోదురా అంటుంటే అదంతా ఏం గొడవ అవ్వదన్నా, శైలు మెల్లగానే మాట్లాడుతుందంటే ఎవరు శైలునా, నువ్వు ఒకడివి వదులురా ఊరికే నీకు అర్థం కాదు అని చెప్పి వెంటనే ఊరుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇంకా వెంటనే శైలు దగ్గరికి వెళ్ళి బుస్సు వద్దు బుస్సు గొడవ వద్దు రా వెళ్ళిపోదామంటే నువ్వు ఉండు ముంగిసా, నువ్వేనా అమ్మ నెంబర్ అడిగింది అనగానే నేనా అంటే నువ్వే ఇతనితో మాట్లాడాలి నెంబర్ కావాలని అడిగావట అంటే ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంటుంది. కేశవ ఏమో పక్క నుంచి రా వెళ్ళిపోదాం వద్దు వద్దు అంటే శైలు ఏమో ఆపుతుంది, నేను మాట్లాడుతున్నా కదా అని అంటూ ఉంటుంది. ఇంకా అమ్మాయి ఏమో నేనేం అడగలేదే అంటే అడగలేదా, అడగకుండానే వాడు నా దగ్గరికి వచ్చి చెప్పాడా, నువ్వు కన్నాని అడిగావు, రే కన్నా ఇక్కడికి రా, నీ దగ్గర వాళ్ళ అన్నయ్య నెంబర్ ఈమె కదా అడిగింది అంటే కన్నా అవును అంటాడు. ఆ అమ్మాయి ఏం తెలియనట్టు చూస్తుంటే కన్నా అంటాడు నన్ను చూస్తున్నావు అని అనుకున్నాను, అన్నయ్య నెంబర్ అడిగావు కదా మళ్ళీ ఎందుకు బుకాయిస్తున్నావు అంటుంటే శైలు ఊరుకోకుండా ఇలా చూడు ఇతనికి నేనున్నాను, మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం, ఇతను సింగిల్ అనుకొని మాట్లాడాలి నెంబర్ కావాలి అని పనులన్నీ పెట్టుకోకు అర్థమైందా, అతనికి నేనే సర్వం, ఇలా పిచ్చి పిచ్చి ఊహలన్నీ పెంచుకొని పెట్టుకుంటే నేను ఆ తర్వాత కొట్టేస్తాను నిన్ను, నేను చెప్పేది అర్థమవుతుంది కదా అంటుంటే తనేం పక్కన నుంచి కేశవ ఏమో ఊరుకో ఊరుకో అని చెప్తుంటే వినదు తను. అమ్మాయి ఏమో నేనేం అడగలేదండి అంటే ఏంటి అలా కాదు ఇలా కాదు అని కవర్ చేస్తున్నావు,
ముందు అసలు నువ్వెవరు? ఈ ఏరియాలో నేను ఎప్పుడు చూడలేదే. ఒక అబ్బాయి కమిట్ అయ్యాడా లేదా అని తెలుసుకోకుండానే లవ్లో పడిపోవడం, నెంబర్ కూడా అడుగుతావా నువ్వు అంటుంటే, ఆ అమ్మాయి ఏమో నెంబర్ ఏం అడగలేదే నేను అంటుంటే, ఓహో ఇప్పుడు అబద్ధం కూడా చెప్తున్నారా మేడం? ఏ కన్నా ఈమె కదా అడిగిందంటే, కన్నా అవును అంటుంటాడు. అమ్మాయి ఏమో లేదు నేను అంటుంటే, మాట్లాడొద్దని చెప్పా కదా, నువ్వు కేశవ గురించి ఆలోచించనని మాట్లాడనని నాకు చెప్పు చెప్పు అని అరుస్తూ ఉంటుంది. పక్క నుంచి కేశవ ఏమో అయ్యో బుస్సు దయచేసి కొంచెం పక్కకి రా అంటే, నేను మాట్లాడుతున్నా కదా అంటే, ఆమె ఎవరో కూడా నాకు తెలీదు అంటుంటాడు కేశవ. శైలు మాత్రం వినకుండా, నీకు తెలియకపోవచ్చు కానీ ఆమె నీ నెంబర్ అడిగింది కదా అంటుంటే, ఇంకా అమ్మాయి నేను ఇతని నెంబర్ అడగనే లేదే అంటుంది. అర్థం కాలేదు, ఇతని నెంబర్ అడగకపోతే అంటే, ఇతను కాదు ఇంకొకరు ఉన్నారే అతన్ని నెంబర్ అడిగాను, ఇంకొకరు ఉంటారే నేను అతని గురించి అడిగాను, కానీ నేను ఇతని గురించి అడగనే లేదే. మీకు ఇంకో అన్నయ్య ఉన్నాడు కదా, నేను అతని గురించి అడిగాను, కారు కూడా నడుపుతారు, ఉదయం కూడా మీతో బస్ స్టాప్కి వచ్చారే, మీకు ఇంకో అన్నయ్య ట్రావెల్స్లో పనిచేస్తున్నారు అని చెప్పగానే కన్నా షాక్ అయిపోతాడు. అందరూ షాక్ అయిపోతాడు. శైలు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఇంకా కన్నా అంటాడు చక్రి అంటే హా అతనే అంటుంది ఆ అమ్మాయి. ఇక శైలు ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య అనుకుని, అయ్యో అవునా నేను చూడు తొందరపడి ఇక్కడికి వచ్చేసాను, నాకు అప్పుడే ఒక డౌట్ వచ్చింది, కేశవాన్ని ముందుగా చూసుండే అవకాశమే లేదని అంటూ, ఇంకా సరే మా కోపగించుకోకు అని చెయ్యి మీద వేసి ఆ అమ్మాయితోటి, నువ్వు ఎవరినైనా చూడు, ఇతను మాత్రం నావాడు, కేశవాన్ని మాత్రం చూడకు సరేనా అని చెప్పి అంటూ ఉంటుంది. కేశవాన్ని పక్కకు తీసుకెళ్తూ, చూసావా ముంగిసా ఆమె నిన్ను చూడలేదట, నేనే తప్పుగా అనుకొని వచ్చేసాను, దా మనం వెళ్దాం వెళ్దాం అంటుంటే కేశవ అంటాడు, చెప్తే విన్నావా, తొందరపడి ఆ అమ్మాయిని కూడా తిట్టేశావు, అనవసరంగా వచ్చి సీన్ క్రియేట్ చేసావు చూసావా అంటే, ఇది సీన్ కాదు కేశవ, ప్యూర్ లవ్, నా వాడిని ఎవరైనా చూస్తే నేను సైలెంట్గా ఉండగలనా ఏంటి అంటుంటే, ఆమె ఏంటి చక్రిని చూసిందంట, అతనికి పెళ్ళైపోయిందని తెలీదా ఆమెకి అంటుంటే, అది వాళ్ళ సమస్య వాళ్ళు చూసుకుంటారు, నిన్ను చూడలేదు కదా, మనం వెళ్దాం రా అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇక కన్నా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ అమ్మాయి మళ్ళీ ఆపుతుంది. ఒక్క నిమిషం, నేను మీ అన్నయ్య గురించి చెప్పలేదు, ట్రావెల్స్లో పనిచేసే మీ ఇంకో అన్నయ్య గురించి చెప్పాను, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, అతని గురించే మీ దగ్గర అడిగాను అనగానే కన్నా మొహం తిప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో కన్నా ఏమో తల పట్టుకొని కూర్చుంటాడు. మహాలక్ష్మి తన పని చేసుకుంటుంటే చక్రి వచ్చి, అయ్యా చాలా రోజుల తర్వాత మళ్ళీ బండి నడపడం మొదలుపెట్టాను కదా, ఇప్పుడే నాకు రెగ్యులర్ కస్టమర్ని డ్రాప్ చేసి వస్తున్నాను, పాపం ఈ ఒక్క నెల నేను లేక చాలా కష్టపడ్డాడట, ఒక పక్క బాధగా ఉన్నా మరో పక్క మనల్ని ఒకరు మిస్ అయ్యారని తెలిసినప్పుడు ఒక చిన్న సంతోషం వస్తుంది కదండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా అని మహాన్ అంటుంటే, అర్థమైందని చెప్తే మాట్లాడడం ఆపేస్తారా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక కన్నా వైపు చూసి, రే వీడేంట్రా మొహం అలా పెట్టుకున్నాడు అనగానే మహా అంటుంది, ఆ బస్తామండ అమ్మాయి విషయం గురించి ఇంకా బయటపడినట్లు లేదు వాడు, వదిలే కన్నా, ఇది నీకు బాగా చదువుకోవడానికి సరైన సమయం, అందుకే ఇలా జరిగిందనుకో అంటుంటే, ఇంకా చక్రి ఏమో, ఏమండి ఇలాగేనా ఓదార్పు చెప్పేది, మరి ఎలా చెప్పమంటారు అంటే, రే కన్నా, ఒక అమ్మాయి నిన్ను వద్దందంటే దానికంటే సూపర్ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ రాబోతుందని అర్థం రా అంటుంటే, ఇంకా తనేమో ఎవరైనా ఇలా అడ్వైజ్ ఇస్తారా, కన్నా నువ్వే చెప్పు, ఎవరు చెప్పిన అడ్వైజ్ నీకు ఓదార్పుగా అనిపించింది అనగానే కన్నా అంటాడు, అన్నయ్య చెప్పినట్లు ఆలోచిస్తేనే నేను నార్మల్ అవ్వగలను, మీరు చెప్పేది వింటే నార్మల్ అవ్వలేను వదినా అని చెప్పగానే మహాలక్ష్మి ఏమో అరే ఏంట్రా అంటూ ఉంటుంది. సరేలే కానీ, అరే కేశవ ఏమైందిరా, నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడావా అంటే, ఇంకా తను చెప్తాడు, శైలు వేరే రేంజ్లో కోపంలో వెళ్ళింది, శైలు ఆ అమ్మాయిని పట్టుకొని లెఫ్ట్ రైట్ ఇచ్చింది, ఆ అమ్మాయి తిట్లు తినడం చూసి నీకు చాలా సంతోషం అనిపించినట్టుంది కదా కన్నా అంటుంటే, లైట్గా, కానీ ఆ అమ్మాయి కేడి అప్పటికప్పుడే ప్లేట్ మార్చేసింది అంటే ఏమని అని అడగగానే అన్న చెప్తాడు, ఆమె నన్ను చూడలేదు, కేశవ అన్నయ్యని చూడలేదు, మరి ఆ తర్వాత ఏంట్రా మరి అంటే, ఆ అమ్మాయి చక్రి అన్న పైనే మనసు ఉందంట అనగానే ఇంక చక్రి షాక్ అయిపోతాడు. మహాలక్ష్మికేమో కోపం వస్తుంది, ఏంటి అని చెప్పి, నీ నెంబర్ తీసుకొని నీతో మాట్లాడడానికే నన్ను అలా చూసిందంట, ఇక తెలియక నేనే మోసపోయాను అని చెప్తూ ఉంటాడు కన్నా. ఇంకేముంది, చక్రి తన స్టైల్ కొట్టడం స్టార్ట్ చేస్తాడు, కాలర్ ఎగరేసి ఇలా మహాలక్ష్మి వైపే చూస్తుంటే మహాలక్ష్మికి ఏమో పిచ్చి కోపం వస్తూ ఉంటుంది.
కొంచెం అందంగా ఉంటే ఇదేరా సమస్య అని చక్రి పోస్ కొడుతుంటే, ఆ అమ్మాయికి నీకు పెళ్ళయిందని తెలీదు అంటే మీరు కూడా చెప్పలేదా అనగానే, శైలు గురించి తెలుసు కదా, ఆమె దగ్గర నుంచి ఆ అమ్మాయిని తిట్లు ఇప్పించకుండా పక్కకి తీసుకురావడానికే నా పని అయిపోయింది. ఇందులో ఇంకా నీ బయోడేటా కూడా చెప్పేంత టైం ఉందా అని కేశవ అంటుంటే, అదంతా ఏం చెప్పలేదు కానీ ఇందులో నేనే చాలా పాపం. మొదట ఆ అమ్మాయి నన్ను చూస్తుందని అనుకున్నాను, తర్వాత కేశవ అన్నయ్యని చూస్తుంది అనుకున్నాను, ఇప్పుడు అది కాదు, ఈ అమ్మాయి నిన్నే చూస్తుందని అనుకునేటప్పటికి ఏదోలా అనిపిస్తుంది అని కన్నా ఫీల్ అవుతూ ఉంటాడు. చక్రి మహాలక్ష్మిని చూసి స్టార్ట్ చేస్తాడు. నేను అప్పుడే దాన్ని పెద్దగా పట్టించుకోలేదండి. ఇదే విషయం అని తెలుసుంటే నేను అప్పుడే వెళ్ళి మాట్లాడుతుండేవాడిని. ఏంట్రా నాలా అలా ఏది చూసి ఆ అమ్మాయి ఇంప్రెస్ అయిందంటావు? ఏమై ఉంటుంది? ఏం అర్థం కావట్లేదే అంటే, రే వదిలేరా, ఆ అమ్మాయి టేస్టే బాగాలేదు అని కేశవ అనగానే, నీకు అసూయరా, నేను ఆ అమ్మాయి చూస్తుందని అనుకొని ఆశగా ఉండి ఉంటావు, కానీ ఆ అమ్మాయి నన్ను చూస్తుందని తెలిసేసరికి అసూయతో రగిలిపోతున్నావురా అనుకుంటూ మహాలక్ష్మిని చూసి, ఏమంటారు, వాడికి అసూయ కదా అనగానే మహాలక్ష్మికి ఏమో కోపం వస్తూ ఆ బట్టలను తీసుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంట్రా కోపం వచ్చిందా అంటే, మరి తన మొగుడిని వేరే అమ్మాయి చూస్తే కడుపు మంట రాదా, పొసెసివ్ అయిపోయిందిరా, నా మీద అంత ప్రేమ ఆమెకి అంటూ ఉంటాడు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మాధవ మాత్రం వంటింట్లో పని చేసుకుంటూ ఉంటే అప్పుడే బ్రోకర్ కాల్ చేస్తాడు. చెప్పండి అనగానే, ఏంటప్ప ఫోన్ తీయట్లేదు, ఆ అమ్మాయి వాళ్ళు పెళ్ళికి ఓకే చెప్పేశారు, రేపు సాయంత్రం 5 గంటలకి ఇల్లు చూడడానికి మీ ఇంటికి వస్తున్నారు అనగానే, అయ్యయ్యో రేపా, ఇంట్లో నేను దీని గురించి ఇంకా ఎవరికి ఏం చెప్పలేదండి అనగానే, ముందుగానే చెప్తున్నాను కదా, ఇప్పుడే ఇంట్లో చెప్పేసేయ్, రేపటికి అంతా రెడీ చేసుకో అనగానే, అవునా సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక వీళ్ళంతా మాట్లాడుతుంటే మహాలక్ష్మి అక్కడికి వచ్చి, ఏంటి ఇంత టైం అయింది ఇంకా ఎవరు పడుకోలేదా అంటుంటే, చక్రి ఏమో, రే కనిపెట్టేస్తున్నాను రా, ఆల్మోస్ట్ కనిపెట్టేస్తున్నానా అని అరుస్తూ ఉంటాడు. ఎందుకురా అలా అరుస్తున్నావు అంటే, అదేరా నన్ను లవ్ చేసిన అమ్మాయి పేరు ఆల్మోస్ట్ కనిపెట్టేశాను రా అంటుంటే, మహాలక్ష్మి అది విని కోపం వచ్చి, కొంచెం ఆపుతారా, కన్నాకి రేపు ఎగ్జామ్ ఉందని చెప్పి వాడితో సోది ముచ్చట్లు పెడుతున్నారా, అందరూ ఫోన్ పక్కన పెట్టేసి పడుకోండి, లేదంటే సుత్తితో ఫోన్ పగలగొట్టేస్తాను అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చక్రి ఏమో అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. చూసావారా, ఆమెకి నా మీద భయంకరంగా పొసెసివ్ ఫీల్ అవుతుందిరా, ఆ కోపాన్ని నేను హ్యాపీగా సంతోషంగా ఆస్వాదిస్తున్నాను. సరే కనీసం ఈ అమ్మాయినన్నా ఎలా కనెక్ట్ చేస్తానో చూడండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక కేశవ ఏమో, రే కన్నా వీడు అస్సలు మాడడురా, త్వరలో వీడి తల మీద వీడే మట్టి పోసుకుంటాడు చూడు అని అంటుంటే, ఎప్పుడు చేసేది అదే కదన్నా, మళ్ళీ ఆ వేడిక ఎందుకు చూద్దాము అంటుంటే, చక్రి ఏమో, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వస్తే మనల్ని కూడా తిడతారు, రండ్రా పడుకుందాము, ఆమె వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పి ఇంక అందరూ పడుకుంటారు. ఇంకొక పక్క మాధవ ఏమో, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసేసుకుంటానని చెప్పేశాను, ఈరోజు వాళ్ళ కుటుంబం ఇంటికి వస్తున్నారు, కానీ ఈ విషయం వీళ్ళందరికీ ఎలా చెప్పాలి, మాట ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి అక్కడికి వచ్చి, ఏంటి పెద్ది ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు, ఎక్కడికి వస్తానని చెప్తున్నారు అంటుంటే, ఇంకా తనేమో, లేదమ్మా అదేం లేదు, నేనేదో మనసులో మాట్లాడుకుంటున్నాను అంటే, అప్పుడే కన్నా అక్కడికి వచ్చి టిఫిన్ బాక్స్ అడిగితే, ఇంకా మాధవ వేరే ఆలోచనలో ఉండి టిఫిన్ బాక్స్ ఇవ్వకుండా టేస్ట్కి ఫుడ్ ఇస్తూ ఉంటాడు. ఏంటన్నా, నేను టిఫిన్ బాక్స్ అడిగితే నువ్వు ఇది ఇస్తున్నావు అనగానే, ఓ సారీరా నేను చూసుకోలేదు అని టిఫిన్ బాక్స్ ఇస్తాడు. టిఫిన్ బాక్స్ చూస్తే ఖాళీగా ఉంటుంది. ఏంటిది ఖాళీగా ఉంది అంటే, అయ్యో నేను మర్చిపోయాను రా ఫుడ్ పెట్టడము అని అంటూ ఉంటే వీళ్ళిద్దరికీ డౌట్ వస్తుంది, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని. ఇంకా మహాలక్ష్మి అడుగుతుంది, ఏంటి పెద్ది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, ఏమైనా ఉందా, ఏమైనా చెప్పాలి అంటే, అయ్యయ్యో అదేం లేదమ్మా, అదేం లేదు అంటే, ఏదైనా ఉంటే నాతో చెప్పండి, ఒంటరిగా మీలో మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే, అదేం లేదమ్మా అంటుంటే, కేశవ కూడా అక్కడికి వచ్చి, నేను కూడా గమనిస్తూనే ఉన్నాను, నీలో ఏదో తేడా వచ్చింది, నువ్వు సరిగ్గా పడుకోవడం కూడా లేదంటే, అయ్యో అదంతా ఏం లేదు అని చెప్తున్నా కదా, మీరు పదండి మీకు బాక్సులు తీసుకొస్తానని చెప్పి ఇక టాపిక్ అంతా డైవర్ట్ చేసేస్తాడు. ఇక హాల్లో ఏమో చక్రి కొత్త షర్ట్ వేసుకొని మంచిగా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా కన్నా అతను చూడగానే, ఏంట్రా కన్నా షర్ట్ ఎలా ఉంది అంటే, అస్సలు బాగాలేదు అంటే, ఇంత వెలుగులో కూడా డల్గా ఉంది అంటాడు. రే ఇది మీ వదిన కొనిచ్చిన షర్ట్ రా, ఇప్పుడు చెప్పు అనగానే, ఇంకా కన్నా వెంటనే మాట మార్చి, వదిన కొనిచ్చిందా, అయితే బాగుందిలే అని చెప్పగానే మహాలక్ష్మిని కూడా అడుగుతాడు,
ఏంటండి ఎలా ఉంది నా షర్ట్ మీరు కొనిచ్చింది అంటే, చాలా బాగుంది అంటే థ్యాంక్ యూ అంటాడు. సరే కానీ నేను ఇంతగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నానో చెప్పండి చూద్దాం అని మహాలక్ష్మిని అడిగితే, నాకేం తెలుసండి అంటే, పనికే కదా వెళ్తారంటే, ఆహా పనికి కాదు, నేను ఆ బస్ స్టాండ్లో ఉన్న అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను అనగానే ఇంక మాధవ అక్కడికి వచ్చి, రే ఏంట్రా మాట్లాడుతున్నావు, ఇలా వాగావంటే తన్నులు తింటావు, అసలు నీకు పెళ్ళి అయిపోయింది కదరా, మళ్ళీ ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళడం ఏంటి అనగానే ఇంక చక్రి అంటాడు, పెళ్ళి అయిపోయిందా, ఎవరు చెప్పారు, ఎందుకు నీకు తెలీదా ఏంటి అంటే, ఇది పెళ్ళి లాంటిది కానీ పెళ్ళి కాదని మీరే చెప్పారు కదా అని ఇంకా మహాలక్ష్మిని అడిగితే, అవును ఇప్పటికీ నేను అదే చెప్తున్నాను, ఇది పెళ్ళి లాంటిదే కానీ పెళ్ళి కాదు అని కోపంగా విసుగుగా చెప్తుంటుంది. ఎందుకంటే మహాలక్ష్మికి ఇష్టం లేదు చక్రి వెళ్ళి ఆ అమ్మాయిని కలవడం. ఇంకా కావాలని చక్రి ఏమో, చూసారా విన్నారా ఇంకేంటి తనే చెప్పింది కదా, అందుకే తను కొనిచ్చిన ఈ షర్ట్ని ఇంత మంచి సందర్భంలో వేసుకున్నాను అంటుంటే మహాలక్ష్మికి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఊరుకోకుండా చక్రి చాలా పర్ఫ్యూమ్ కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని, దేవుడా నేను ఇంకా సింగిల్గా ఎన్ని రోజులు ఉండాలి, తనని చూసి వస్తాను బాయ్ అని చెప్పి వెనక్కి తిరిగిపోయి గట్టిగా తలుపుకి గుద్దుకుంటాడు. అది చూసి వీళ్ళందరూ నవ్వుతూ ఉంటాడు. గుద్దుకొని, అరే ఎవర్రా ఈ తలుపు ఇక్కడ పెట్టింది అంటుంటే కేశవ అంటుంటాడు, చూసుకోరా ఇదిగో చూడు మొదట్లోనే అడ్డంకులు, నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వబోతుంది, నిన్నట్లాగే నేను నిన్ను చూడలేదు వేరే వాళ్ళని చూశాను అని చెప్తుందేమో ఆ అమ్మాయి అనగానే, రే ఒక అమ్మాయి నన్ను వెతుక్కుంటూ వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తుంటే మీకు అందరికీ అసూయరా, దీన్ని నేను చాలా మంచి శకునంగానే చూస్తాను, వెళ్ళి ఎలా అదరగొడతానో మీరే చూడండి అంటుంటాడు. అవును మీరు కూడా బస్ స్టాండ్కే కదా వెళ్తున్నారు, రండి కలిసి వెళ్దామని మహాతో అంటే, నాకు వెళ్ళడం తెలుసులే మీరు వెళ్ళండి అని ఆమె అంటుంది. ఇంకా కన్నయ్య ఏమో, వదిన నేను తీసుకొస్తాను నువ్వు వెళ్ళు అని చెప్తుంటే, ఓకే నో ప్రాబ్లం తీరిగ్గా రండి, నేను ఎలాగో అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి వెళ్తుంటే మహాలక్ష్మికి ఏమో చాలా కోపం వస్తుంటుంది. ఇక తను ఊహించుకుంటుంటుంది చక్రి చెవులు గట్టిగా పట్టుకొని తలుపుకి బద్దలేసి కొడుతున్నట్టు గట్టిగా ఊహించుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇదంతా చూస్తుంటే మహాలక్ష్మికి కూడా ఏవో ఫీలింగ్స్ ఉన్నట్టే ఉన్నాయి చక్రి మీద. అంతేనండి. ఇక రేపు మాధవ పెళ్లి గురించి అమ్మాయి వాళ్ళు వస్తున్న సంగతి వీళ్ళకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారా, మరి చెప్పలేదని బాధగా ఫీల్ అవుతారా, అసలు మాధవ పెళ్లి గురించి ఏమవబోతుంది, అన్ని విషయాలు ముందుగానే తెలియాలంటే ప్లీజ్ మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.